దేవుని మహాకృపను బట్టి ఈ దినం మీ మధ్య నిలువబడి ఆయన మాటలను పంచుకొనటానికి నా దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి మొదటిగా ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిన్నటి దినం అయితే నాకు నమ్మకం లేదు ఈరోజు వాక్యం చూపుతానని. ఎందుకంటే అంటే గురువారం నుంచి జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. నిన్నటి దినానికి కూడా జ్వరం ఉంది. అయినప్పటికీ దేవుడు ఈ దినమున నిలువబడి ఉదయకాలం మహేంద్ర స్థితి ఆరాధనలో తిరిగి ఈ స్థలంలో కూడా ఆయన పని జరిగించడానికి ఆరోగ్యం ఇచ్చిన నా దేవునికి కోటాను కోట్లకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములోనికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం పుస్తకాలను కూడా రాసుకోవడం మంచిది. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారి సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేశ్య అని చెప్పాడు అంటే పాపాత్మురాలు. కానీ ఆమె ఏమైందయ్యా అంటే అవిధేయులతో పాటు నశించిపోలేదు అన్నాడు. అంటే ఆమె రక్షించబడింది. ఈ రాహాబు వేశ్య అయినప్పటికీ రక్షింపబడిన దానిగా సాక్ష్యము పొందిన స్త్రీగా ఈ రాహాబుల గురించి మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాహాబు అని అంటే విశాలత అని అర్థమిస్తూ ఉన్నది. ఈ రాహాబుల గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని పర్యాయాలు మాత్రమే మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ఎవరైనా రాసుకునే వారు ఉంటే త్వరగా రాసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31, ఈ యాకోబు పత్రిక 2:25 వీటిలో మాత్రమే రాహాబును గురించి వ్రాయబడింది. రాసుకుంటూ ఉన్న వారి కొరకు మరి ఒక పర్యాయం చెబుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 6వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం, ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం వీటిలో మాత్రమే రాహాబు యొక్క ప్రస్తావన చూస్తాం. వీటన్నిటిలో గొప్ప ప్రస్తావన ఎక్కడొచ్చిందయ్యా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో. ఆ ముందు నుంచి చదువుకుంటూ వస్తే ఈ యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా అని ప్రారంభించి క్రీస్తు యేసు వంశావళిని రాస్తూ 5వ వచనానికి వచ్చేసరికి రాహాబును సంబోధిస్తూ ఉన్నాడు. అంతవరకు వచ్చిందంతా ఎట్టుందయ్యా అంటే అబ్రహాము ఇస్సాకును కనిన, ఇస్సాకు యాకోబును కనిన, ఈ యాకోబు ఏశావును కనిన అనుకుంటా వచ్చింది. ఇప్పుడు ఏమైందయ్యా అంటే ఈమె పేరు చేస్తా ఉంది రాహాబు. ఒకప్పుడు వేశ్యే, కానీ ఆమె ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే క్రీస్తు వంశావళిలో పేరు పొందేటువంటి భక్తిని ఆమె కలిగి ఉందని ప్రభు గ్రహించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆమె పేరు ఆయన యొక్క వంశావళిలో చోటు చేసుకుంది. ఒకప్పుడు పాప జీవితమే, ఒకప్పుడు రోత జీవితమే, కానీ రక్షింపబడిన తరువాత గొప్ప సాక్ష్యం కలిగినదిగా పరిశుద్ధుల పేర్లలో ఆమె పేరు చేర్చబడినదిగా, ఆమె మార్చబడినదిగా ఉంటూ ఉన్నది. అయితే ఈ ఉదయకాలం రాహాబు వలె ఒకప్పుడు పాప జీవితంలో నుంచి మనం బయటకు వచ్చిన వారమే. అయితే రాహాబు నేర్చుకున్న పాఠం, నేర్పించిన పాఠం మనం అవలంబించగలుగుతూ ఉన్నామా లేదా ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నా. ఆమె జీవితంలో నుంచి ఆమెను గురించి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో సంబోధించినటువంటి మాటలలో నుండి కొన్ని విషయాలను కనుక మనం ఈ ఉదయకాలం నేర్చుకుంటే, అవలంబించగలిగితే ఖచ్చితంగా చెప్పగలను నేను 100కి 100 నా ప్రభువు కడబోర మ్రోగించిన తోడనే లేచేటువంటి గుంపులో నీవును నేను ఉండేటువంటి ధన్యతను పొందుకుంటా. ఈ కార్యాలను కనుక నేర్చుకోగలిగితే మొదటిగా మనం గమనిస్తే
యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను, యోర్దానును తీరమునున్న అమోరీయులు ఇద్దరును రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అలాగో మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి మేము వింటిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంగతిని మేము వింటిమి. ఇవి చూడ రాహాబు ఎర్ర సముద్రం పాయలవుతూ ఉంటే చూచిన స్త్రీ కాదు. ఎవరో చెప్పారో, ఏ నోటలో విన్నది, వినిన దానిని నమ్మింది. రాహాబు రక్షింపబడటానికి మొదట కారణం ఏమిటంటే దేవుని కూర్చిన మాట విన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును. మనం అనేక పర్యాయాలు వినటానికే సమయం ఉండటం లేదు మనకి. ఆయన మాట వినాలంటే వారంలో 2 గంటల మందిరంలో గడిపేది ఆయన మాటలు వినటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. ఆ 2 గంటల సమయంలోనే మళ్ళా కటింగ్లు వేస్తాం, వాటినే కత్తిరించుకుంటా వెళతాం. ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నీవు ఎప్పుడైతే ఆయన మాటలను వినటానికి నువ్వు మొదటిగా ఆసక్తి చూపావో, ఆ ఆసక్తిని ఏం చేస్తుంది అంటే రక్షణలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించేదిగా ఉంటూ ఉన్నది. అక్కడ అంటా ఉన్నది, మిమ్మల్ని బట్టి దేవుడు మీ పట్ల చేస్తూ ఉన్న కార్యాలను బట్టి మా గుండెలలో భయం పుట్టుచూ ఉన్నది. ఆ మాటలు వింటేనంట రాహాబు పాపంలో ఉంది. పాపంలో ఉన్న ఆమెకి ఏమైంది అంటే భయం వస్తూ ఉంది. కానీ అనేక పర్యాయాలు మనం ఆలోచించుకుంటూ ఉన్నామో లేదో, పుట్టిన మొదలు క్రైస్తవ్యంలో పెరగటం వలన, లేదా నిన్ను పిలిచిన దేవుని గొప్పతనాన్ని తెలుసుకోకపోవటం వలన అనేక పర్యాయాలు పాపాన్ని సర్వసాధారణంగా చేసేస్తా ఉన్నా. ఒక భక్తుడు అన్నాడు, గొప్ప దైవజనుడు, ఈనాటి క్రైస్తవ్యం ఏమైందయ్యా అంటే అబద్ధాలు ఆడరంట. మంచిది, అబద్ధాలు ఆడరు. వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే అబద్ధాలని పాటలుగా పాడుతున్నారు. అబద్ధాలనే పాటలుగా పాడుతున్నారు. అనేక పర్యాయాలు మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయేమో సరిచేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నా. ఆయన గురించి వినినప్పుడు ఆ భయం మనలో కలుగుతూ ఉన్నదా? ఆ భయాన్ని బట్టి, ఆ భయం కలిగింది అనుకో, ఇంకొకటి నీకు ఉపదేశం చెయ్యక్కర్లా, ఇంకొకటి నిన్ను హెచ్చరించక్కర్లా. నిన్ను ఎవరు చూస్తా ఉన్నారో చూడటం లేదో, నీ తల్లిదండ్రులు చూస్తా ఉన్నారో లేదో, నీ స్నేహితులు చూస్తా ఉన్నారో లేదో, నీ దైవజనుడు తెలుసో లేదో, కానీ నీవెక్కడికి వెళ్ళినా చూసే దేవుడు నిన్ను పిలిచాడన్న విషయాన్ని ఈ క్షణాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ క్షణంలో కూడా నువ్వు దానిని మర్చిపోకూడదు. ఎందుకయ్యా అంటే ఆయన సజీవుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి క్షణం కూడా నిన్ను కాపాడేవాడు. కునుకడు, నిద్రపోడు. ఆయన కునుకడు, నిద్రపోడు. 24/7 ఆయన నిన్ను చూస్తానే ఉన్నాడు. ఏ క్షణంలోనైనా నువ్వు భయాన్ని కోల్పోయావా? విడవబడేటువంటి గుంపులో ఉండేటువంటి ప్రమాదం ఉంది. రాహాబు, నేను అనుకుంటాను, ఆ వేగుల వారు వచ్చిన తరువాత నుంచి ఆమె జీవితం మార్చబడింది. కాబట్టి ఆమె పేరును ఈరోజు మన పరిశుద్ధ లేఖనాలలో చదవగలుగుతూ ఉన్నా. ఎప్పుడైతే వేగుల వారు వచ్చారో, ఎప్పుడైతే వారిని వచ్చిన మాట విన్నదో, విన్న దాన్ని బట్టి జీవితాన్ని మార్చుకున్నది. నీవు నేను ఎన్నో సంవత్సరాలుగా వింటూ ఉన్నా.
ఎన్నో సంవత్సరాలుగా లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నా జీవితాలను మార్చుకుంటూ ఉన్నామా లేదా ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నా. మీరు వినువారు మాత్రమై ఉండక దాని ప్రకారం జీవించుండని అపోస్తులైన పౌలు తెలియజేశాడు. మరి మనం రక్షణలో ఉన్నామా, రక్షణలో ఉన్నామని భ్రమపడిపోతూ ఉన్నామా తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నా. భ్రమలో ఉన్నాం అనుకో, కళ్ళు తెలిసిన తరువాత, ఆ కడపలో దొరికిన తరువాత, పరిశుద్ధులందరూ ఎత్తబడిన తరువాత నువ్వు వేదనతో రొమ్ము కొట్టుకోవచ్చు, ప్రలాపించే, అయ్యో ప్రభువా తప్పైపోయిందే, నేను కానుకిచ్చా కదా, నేను ఆదివారం మందిరానికి వెళ్ళాను కదా అంటే ఉపయోగం లేదా? అది నీపైనా నేనైనా ఆ రక్షణను కాపాడుకోమన్నాడు. రక్షణ ఏదో ఒక దినాన పొందాం, అయిపోయింది ఆ రోజుతో ఆ ప్రక్రియ, ఆదివారం వెళ్ళాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం అంటే పొరపాటు. ప్రతి క్షణము ఆ రక్షణను కాపాడుకోవాలి. వేశ్య అయినప్పటికీ రాహాబు ఏం చేసిందయ్యా అంటే, విన్నది వినిన దానిని తన జీవితానికి అన్వయించుకుంది, రక్షణలోనికి నడిపించగలిగింది. రెండవదిగా 11వ వచనాన్ని చదివితే అదే 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11వ వచనం. మా గుండెలు కరిగిపోయాను, దేవుడే ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. నిన్న విందే ఈరోజు ఏం సాక్ష్యం ఇస్తా ఉందయ్యా అంటే, మీ ఎదుట నిలువబడుటకు ఏ మనుషునికి ధైర్యం ఏమాత్రమో ఉండదు. అంటే ఏం తెలుసుకుందయ్యా ఆయన గురించి విని అంటే, ఆయన యొక్క బల పరాక్రమలను గ్రహించగలిగిన స్త్రీగా ఉంది, లేదా ఆయన మాటలను విందే ఆయన ఎలాంటి వాడో తెలుసుకుంది, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఎంతటి అద్భుతాలు చేయగలడో, ఆయనకున్న సామర్థ్యం ఏమిటో ఎరిగింది. రాహాబు విని విడిచిపెట్ల, ఆయన గురించి కాదు తెలుసుకుంది. ఏదో వస్తా ఉన్నారు, ఏదో ఎర్ర సముద్రం దాకారో అయిపోయింది అక్కడితో అని విడిచిపెట్ల. ఓగును ఏ విధంగా జయించడానికి దేవుడు సహాయం చేశాడో ఎరిగింది. ఇంకనో ఎన్నో అద్భుతాలు చేయటాన్ని విన్నది. వినినటువంటి ఈమె ఆ ఇశ్రాయేలీయుల దేవుడు ఎటువంటి వాడో గ్రహించగలిగింది. అందుకని అంటా ఉన్నది, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. అయితే ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఏమయ్యారయ్యా అంటే, నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరో గ్రహించలేకపోతా ఉన్నా. నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎంతటి శక్తివంతుడో, ఆయనకున్న సామర్థ్యం ఏమిటో గ్రహించలేకపోతా ఉన్నా. అందుకని అనేక పర్యాయాలు చిన్న బలహీనతకో, చిన్న ఇబ్బందికో, చిన్న కష్టానికో దేవుని మీద అడిగేస్తా ఉన్నా. ఆయన లేఖనం స్పష్టంగా చెప్పింది, ఆయన ఆలస్యం చేస్తాడే కానీ ఆలస్యం చేయడు. నేను ఇంకనూ సరి అయిన రీతిలో మార్చడానికి అనుమతిస్తా ఉన్నాడేమో అర్థం చేసుకోవాల్సిన వారం వేచి ఉండాలంటే, వేచి ఉండాలి. అబ్రహాం గారు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. నీతివంతుడని రాయబడింది, కనిపెట్టాలంటే. కానీ ఆయన నిన్ను విడువడు, ఎడవాయిదా. నీ దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తావయ్యా అంటే, ఆయన గురించి వింటూ ఉంటే, ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన చేసిన అద్భుతాలను చదువుతూ ఉంటే, ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, కరువులో ఎట్ట పోషించాడో, ఎడారుల్లో ఎలా నడిపించాడో, ఎడారుల్లో సెలయేరులను ఎలా ప్రవహింప చేయగలిగాడో, బండ నుంచి నీళ్ళెట్టించాడో, ఆకాశం నుంచి ఆహారం ఎట్టించాడో తెలిసిందే. ఈనాడు క్రైస్తవులకు ఏమైందయ్యా అంటే, 7 ఉంటుంది కానీ 7 ఉంటుందా? వాక్యం 7 ఉంటుంది. బైబిల్ ఎక్కడ ఏ వచనం ఉండింది అంటే టక్కని చెబుతారా, కానీ అది ఇక్కడి నుంచి అన్వయించండి అయ్యా అంటే ఒక్క పని చెయ్యం. అది జీవితంలో చూపించండి అయ్యా అంటే ఒక్కటి చెయ్యం. ఇక్కడేముంటుంది అయ్యా అంటే సొంత బైబిల్ ఉంటుంది. ఆయన నోట నుండి భగవచ్చన అయితే తప్పే ఉందండి.
ద్రాక్షరసం ఆయనే కదండి చేసింది, తాగితే తప్పేందండి? మూర్ఖతరపు వాదం. వీళ్ళకి ఏం కావాలయ్యా అంటే అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు కల్పన కథలో దురద చెవులు కలిగిన వారే వాటి వైపు ఆకర్షింపబడతా ఉన్నారు. కానీ రాహాబు వేశ్య అయినా కూడా, పాత నిమిత్తం భయంకరంగా ఉన్నా కూడా ప్రభువు విన్నది విని ఆయన ఎట్లాంటి తెలుసుకోవాలని ఆశ కలిగి ఆయన శక్తిని ఒక వేశ్య చూపుతా ఉంది. ఆమె ముందు ఎవరో నిలవబడలేదు. ఎందుకయ్యా అంటే మీతో ఆయన ఉన్నాడు. నువ్వు నేను చెప్పగలమా? నీతో ఆయన ఉన్నాడా? నీతో ఆయన ఉన్నాడని అన్యుల ఎదుట చెప్పగలిగిన స్థాయిలో నీవు ఉన్నావా? మనం పేరు చెప్పడానికి సిగ్గుపడతాం. నలుగురు ఆత్మస్వామి మంచిదా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని చెప్పుకోవడానికి సిగ్గు. ఆదివారం ప్రార్థనకి వెళ్తామని చెప్పుకోవడానికి సిగ్గు అంటే వేదన కాదా? మరి ఇంకెక్కడ ఇస్తున్నావు దేవునికి నువ్వు చోటు? వేసి ఒప్పుకుందా? అయ్యా మా దేశం పెద్దదే, మా ప్రాకారాలు కట్టి ఎవడో రాలేడు, కానీ మేము ఇంత ప్రాకారాలు కట్టుకున్నా మీ దేవుడి ముందు అది వ్యర్థమే. నేను అందురాలనే, కానీ మీ దేవుడు గొప్పవాడని ఆ గొప్ప దేవుడిని తెలుసుకుంది రాహాబు. అది నీవు నేను ఆ గొప్ప దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నా, సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నామా? ప్రశ్నించుకొనవలసిన వారం అయ్యింటూ ఉన్నా. నేను ఎప్పుడు చూద్దా నీ భక్తి రహస్యమైనదైతే దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకయ్యా అంటే ప్రభు స్పష్టంగా చెప్పాడు ఉపమానం. ఎవడను దీపమును వెలిగించి కొంచెము కిందనో మంచము కిందనో పెట్టడు, కానీ అది నలుగురికి వెలిగించు రీతిగా దీప స్తంభం మీద వేయించబడింది. నేను రక్షింపబడ్డానా, నా ఇంట్లో గదిలో తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నానా అంటే సరిపోలేదా? ఈ జీవితం ద్వారా ఆ క్రియలు బయటకు కనిపించేవిగా ఉండాలి. క్రీస్తు చూపిన మాదిరి నీ జీవితంలో కనిపించాలి. మొదటిగా రాహాబు చేస్తున్న పని యేసు దేవుని గురించి విన్నదే. రెండవదిగా ఆ దేవుడు ఎటువంటి వాడో గ్రహించింది. ఆ దేవుడు ఎటువంటి వాడో గ్రహించగలిగింది. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య. చాలా దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింది, ఆయన గురించి తెలుసుకుంది, ఆయన గురించి అన్వేషించింది, అనేక విషయాలను గ్రహించింది. ఇవన్నిటిని బట్టి ఆమె ఏమైందంటే విశ్వాసురాలిగా మార్చబడింది. ఇప్పుడు ఆమె అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే ఆమె యొక్క విశ్వాసం. ఇప్పుడు విశ్వాసంలో ఎలా ఉన్నదయ్యా అంటే దృఢమైన విశ్వాసంగా ఉంది, ఒక విశ్వాసురాలిగా ఉంది. కానీ ఈనాడు అనేక క్రైస్తవ సంఘాలలో విశ్వాసులంటూ ఉన్నారు, కానీ విశ్వాసం కలిగిన వారు కనుమరుగైపోతూ ఉన్నారు. ప్రభువుకు విశ్వాసాన్ని గురించి హెబ్రీ పత్రికలో చక్కగా వర్ణించాడు. విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన ఉన్నాయి కానీ ఉన్నవని నమ్మాలి. ఇంకా జరగడానికి మేలు, ఇంకా నీవు అనుకున్న ఆశీర్వాదం రాలా, కానీ వస్తుందని నమ్మాలి. అదే విశ్వాసం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు అని నమ్మటమే విశ్వాసం. అయితే మన విశ్వాసాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని పర్యాయాలు నమ్ముతాం, విశ్వసిస్తాం, మళ్ళా సైడ్ ట్రాక్లు వెతుక్కుంటా ఉంటాం. ఇది కాకపోతే ఇది వర్కౌట్ అయిద్దేమో. ఎప్పుడైనా ప్రతి పనికి 2 ఛానల్స్ పెట్టుకుంటాం. ఈ ఛానల్లో ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వకపోతే ఈ ఛానల్కి వెళ్దాం. ఇంకా అక్కడ ఛానల్స్ పనికిరావు. ఒకటే కూడా ఉండాలి, ఆయన చేస్తాడంతే. ఎందుకయ్యా అంటే ఆయన నమ్మదగిన దేవుడు. దానిలో ఎటువంటి సందేహం లేదు.
ఎందుకయ్యా అంటే నేను ఎప్పుడు చెప్పుకుంటాను, నాకన్నా పెద్ద ఉదాహరణ మీకు అక్కర్లా. ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పటానికి. ఆయన్ని నమ్మావా, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడయ్యా అంటే నువ్వు ఎక్కలేని ఎంతైనా చోటుకి తీసుకెళ్తాడు. ఇదే పట్టణంలో ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. నేను ఇల్లు లేక తినటానికి లేక ప్లాట్ఫామ్ మీద పండుకున్నాడు. ఎప్పుడైతే ఈ జీవము కలిగిన గ్రంథాన్ని చేత పట్టుకుని ఆయన పనికి వచ్చానా, ఈ బైబిల్ ఏం చేసిందయ్యా నన్నంటే పనికి రాని నన్ను ఒక బలమైన సాధనంగా నిలవపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్మితే ఏమైతాయి అంటే నీ జీవితం మార్చబడింది. దానిలో సందేహం లేదు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈనాడు ఏమవుతున్నామయ్యా అంటే అయిద్దో లేదో, జరిగిద్దో జరగదో అని అనుమానంలో ఉన్నా, అవిశ్వాసంలో ఉంటున్నా. నువ్వు నమ్మగలిగితే ఆయన గొప్ప కార్యాలను చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇక నీకు అక్కడ అడ్డనేది లేదా, అడ్డనేది లేదా. విశ్వాసాన్ని గురించి చదువుతూ ఉంటే మొదటిగా గుర్తొచ్చే దైవజనుడు పాల్ యాంగిచో గారు. ఆయన పరిచర్యలో ప్రారంభంలో చిన్న ఇంటిలో ఒక 25 మంది విశ్వాసులతో మందిరం నడిపిస్తూ ఉన్నాడు. చాలా కష్టం గడవటం కూడా ఆ కొరియా దేశంలో. ఆ సందర్భంలో ప్రభువుని అడుగుతా ఉన్నాడు, అయ్యా ఆదివారం ఆరాధనలో విశ్వాసంతో పాటు కింద కూర్చోవాల్సి వస్తుంది, నా వల్ల కావటం లేదు. ఒక బల్ల ఒక కుర్చీ ఉంటే బాగుంటుందయ్యా. నాకు ఫలానా చెక్కతో చేసిన కుర్చీ అంటే ఇష్టం. ఆ ఫలానా చెక్కతో చేసిన కుర్చీ, ఫలానా చెక్కతో చేసిన టేబుల్, ఎక్కడికైనా దూరం వెళ్ళాలంటే నడిచి వెళ్ళలేకపోతా ఉన్నాను. ఫలానా బ్రాండెడ్ సైకిల్ కావాలయ్యా అని తనకు ఏది కావాలో దాన్ని ఖచ్చితంగా దేవుడు అడిగాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకరోజు దేవుడు నడిపించాడు. మందిరంలో ఆరాధనలో దైవజనుడు చెప్పాడు. ఏమి చెప్పాడు అంటే, ప్రభువు మన పరిచర్యకు ఒక టేబుల్ని, ఒక కుర్చీని, ఒక సైకిల్ని ఇచ్చాడు అన్నారు. చాలామంది దేవుడికి స్తుతులు చెల్లించారు. అయితే కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు అప్పుడే మందిరానికి రావడం ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. ఆరాధన అయిపోయింది, దైవజనుడి దగ్గరికి వచ్చారు. బల్ల ఉందన్నాడు, కుర్చీ ఉందన్నాడు. మందిరం చూస్తే ఒక్కదే కదా, ఇంకెక్కడ పెట్టాడు చూద్దాం అడుగుదామని వెళ్ళారు. వెళ్ళి అడిగారు ఆయన్ని, అయ్యా పాస్టర్ గారు సైకిల్ ఉందన్నారు, బల్ల ఉందన్నారు, కుర్చీ ఉందన్నారు, అవి ఎక్కడున్నాయి పాస్టర్ గారు చూపిస్తారా అన్నారు. ఆయన చెప్పాడు, అయ్యా తల్లి ఏ విధంగా అయితే తన కుమారుణ్ణి 9 మాసాలు కడుపులో పిండంగా పెంచుతో, ఆ విధంగా నా ప్రభు ఇప్పుడు నేను అడిగిన వాటిని తయారు చేస్తూ ఉన్నాడు. 9 మాసాల తర్వాత వస్తాయ్యా, అప్పుడు రాసుతూ అన్నాడు. అప్పుడు రాసుతూ అన్నాడు. ఆ పరిశుద్ధుని మాటను వినినటువంటి ప్రభువు 9 మాసాలైంది. దైవజనుడికి ఒక కబురు వచ్చింది. ఒక పెద్ద ఆయన కొరియా దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతూ పలామిచ్చుగా పిలిపించాడు. ఆయన చెప్పాడు, అయ్యా నాకున్న వస్తువులన్నీ నాకు తెలిసిన వారికి ఇచ్చాను, 3 వస్తువులు మాత్రం మిగిలిపోయినాయి, మీరు ముందుగా నాకు గుర్తు రాలేదు, ఈ 3 మాత్రమే ఉన్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్ళండి అన్నారా. వెళ్ళాడు. ఏంటి చూపించమన్నాడు. వెళ్ళి చూసిన పాలాంగిచో అక్కడనే మోకరెళ్ళి ప్రభువును స్తుతించాడు. ఎందుకయ్యా అంటే ఏ బల్ల అడిగాడో, ఏ చెక్కతో అడిగాడో అదే చెక్కతో చేయబడిన బల్ల, అదే చెక్కతో చేయబడిన కుర్చీ, అదే బ్రాండెడ్ సైకిల్. ఎక్కడ మార్పు రాలా. ఏదైతే ప్రభువుని అడిగాడో అవి ప్రభువు ఇచ్చాడు. ప్రభువుకు కోటాను కోట్ల స్తుతులు దైవజనుడు ఆ స్థలంలోనే చెల్లించిన వానిగా ఉన్నాడు. నమ్మటం నీ వలనైతే ఈనాడు అనేక పర్యాయాలు ఏమవుతూ ఉన్నదయ్యా అంటే నిన్ను పిలిచిన దేవుని సామర్థ్యాన్ని మరచిపోయి ఏమవుతూ ఉన్నామయ్యా అంటే ఆయన మీద మన గురి నిలపలేకపోతా ఉన్నా. నీవు అటు ఇటు చూడవలసిన అవసరం లేదు నీ అవసరాన్ని బట్టి. ఎందుకయ్యా అంటే నిన్ను కుమారుడు కుమార్తె అని పిలిచాడు ఆయన. నీ తండ్రి
ఐశ్వర్యవంతుడు. ఆయన వంటి ఐశ్వర్యవంతుడు జగమందు ఎక్కడ వెతికినా దొరకడు. భారతదేశంలో పెద్ద పెద్ద కోటీశ్వరుడు పిల్లలుగా పుడితే బాగుండదు అనుకుంటారు కొన్ని పర్యాయాలు. నేను పిలిచిన దేవుడు వారందరికంటే గొప్పవాడు. ప్రపంచం, ఈ లోకమంతయో ఆయనదే. వాళ్ళకి కాసేపు రెంట్కి ఇచ్చాడు అంతే. వెళ్తా ఏం తీసుకెళ్ళదా, మొత్తం ఇక్కడ వదిలిపెట్టేళ్తమే. ఉన్నన్ని రోజులు వాడుకొని వెళ్ళటం ఎంతవరకే. ఇవన్నీ ఎవరయ్యా అంటే ఆయనవే. నీవెవరయ్యా అంటే ఆయన కుమార్తెవో కుమారుడవో. మరి ఆ నమ్మకం మనలో ఉన్నదా? ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నా. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనానికి వస్తే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. మనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళు. ఈమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినంత వరకు ఈమె జీవితం ఏంటయ్యా అంటే, ముందున్న వచనాలను చదివితే ఆమె పాపాత్మురాలు, పాపంలో బ్రతికేస్తూ ఉన్నది. అయితే ఒక పరిచయం ఇంట ప్రభువు భోజనమునకు కూర్చున్నాడన్న సంగతిని ఎరిగి అత్తలతో ఆయన పాదాలను కడిగితే నా పాపాలు క్షమింపబడతాయి అని నమ్మింది. ఆయన పాదాలను కడగలిగితే నా జీవితం మార్చబడింది, నా రోత జీవితం శ్వాసన కలిగిన జీవితంగా మార్చబడింది అని నమ్మి వచ్చింది ఆయన దగ్గరికి. ఎప్పుడైతే నమ్మి వచ్చిందో ఆ ఇంట కూర్చున్న యేసు పాదాలను అత్తలతో పోసి కన్నీటితో ఆయన పాదాలను కడిగి తన కురులతో ఆయన పాదాలను తుడుస్తూ ఉన్నాయి. ఈలోపు అక్కడ కొన్ని మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంటి యజమానుడు అంటా ఉన్నాడు, ఆయన ప్రవక్త అయితే ఈమె ఇంటిదో ఈమె పాపాత్మురాలు అన్న సంగతి ఆయనకు తెలియదా? అయితే అక్కడ ఒక చక్కని ఉపమానం చెబుతాడు. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు అప్పిస్తూ ఉన్నాడు. చదవమ్మా. అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్తులుండి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. అప్పు తీర్చుటకు అతడు వారిద్దరిని క్షమించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఒకడు 500 దేనారాలు, మరి ఒకడు 50 దేనారాలు అప్పున్నారు. వారిద్దరు తీర్చలేని స్థితిలో ఉన్నారు. అయితే వారిద్దరి అప్పు క్షమించబడింది, ఇక కట్టలేదని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు, వారిలో ఎవడు అతనిని అధికముగా ప్రేమించును అని సిమోన్ అడిగితే, సిమోన్ చెబుతూ ఉన్నాడు, ఎవని రుణము అధికముగా క్షమింపబడినదో వాడే అని చెబుతూ ఉన్నాడు. ప్రభువు కూడా చక్కగా చెప్పావని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రభువు ఈమె దగ్గరకు తీసుకుని వస్తూ, ఈమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలను కడిగింది. ఈమె విశ్వాసం ఏంటి అంటే, ఆయన పాదాలను కడిగితే నేను ధన్యురాలు అయిపోతా, నా బ్రతుకు మారిపోయింది. అనేక పర్యాయాల్లో ఆయన దగ్గరకు వస్తే ఏదో జరిగిందని వస్తాను, అది జరగలేదు నాన్న, అది కోరుకున్నది అవలది నాన్న, నిరుత్సాహానికి గురి అవుతాం. కానీ ఒక్క మాట చెప్పగలను, బైబిల్ని నమ్మి పాడిన వాడు చరిత్రలో ఒకడు లేడు. ఉంటే చూపించండి.
బైబిల్ని నమ్మి చరిత్రలో భూమి పుట్టినది మొదలు ఈ రోజు వరకు నాకు తెలిసి ఎవడో లేడు. బైబిల్ని ఎరిగి దాన్ని చదివి దాన్ని జీవితానికి అన్వయించుకుని పాడైన వాడు ఎవడో లేడు. ఎందుకయ్యా అంటే అది బ్రతికించే గ్రంథం, బాగు చేసే గ్రంథం. ఈనాడు అనేక పర్యాయాల్లో మనం ఇంకా వేదనల్లో కొట్టుకుపోతూ ఉన్నామంటే ఆ దేవుని మీద మన విశ్వాసము ఇంకా సరిచేయబడవలసిన స్థితిలో ఉన్నది అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నా. ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు నాకు తెలియదు ఇంతమంది జనం వస్తారని, ఇన్ని మందిరాలు కడతారని. 3 మాసాలు అయితే ఒక పక్కన నిరుత్సాహం, ఒక్క విశ్వాసరాల ఉద్యోగం వదిలేసాం. 3 మాసాలు అయితే కొత్తగా పెళ్ళైంది, అప్పుడే 6 నెలల్లో. అందరూ అంటా ఉన్నారు తొందరపడ్డావేమో, వచ్చేసి ఇక్కడ ఏదైనా చేసుకుందాం. నేను ఇంతకు ముందు పనిచేసిన శుభవార్త టీవీ వాళ్ళు కూడా నువ్వు పార్ట్ టైం అన్నా వచ్చి చెయ్యి, ఇబ్బంది పడద్దు అన్నారా. నేను ఒకటే మాట చెప్పా, నా దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన వాడు అంతే, దానిలో మార్పు లేదా. ఆయన ఒకవేళ ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసిన దాని వెనక ఒక గొప్ప మార్గం ఉంటుంది, ఒక గొప్ప పాట పడుతుంది. ఆయన ఏం చేశాడని అంటే ఆ 3 మాసాల్లో నన్ను దృఢపరిచాడంతే. నన్ను ఇబ్బంది పట్ల. ఎవరో రాకపోయినా నువ్వు నిలబడాలా బాయ్, నువ్వు నిలబడాలంటే నేనున్నా నీతో అన్న భరోసా కోసం ఆ తదుపరి ఆయన నడిపించిన తీరే వేరు. ఎప్పుడు ఆ కార్యాన్ని చూడగలవంటే ఆయన ఏదో దృఢమైన నమ్మకం కావాలి. ఆ నమ్మకం విశ్వాసం నీలో ఉంటే ఆ మాటలు వింటేనంట రాహాబుకి గుండెలలో భయం పుట్టింది. అమ్మో ఇట్లాంటి కార్యాలు కూడా జరుగుతాయా, భయం. నువ్వు నమ్మితే నిన్ను చూసి నమ్మిలు కూడా ఈ యేసు ఇలాంటి కార్యాలు చేస్తాడా అని భయం పుట్టాలి ఆ దేవుని గురించి. అటువంటి విశ్వాసం మన జీవితాలలో అవసరమైనదిగా ఉంటున్నది. 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడగా హల్లెలూయా, ఇక్కడగా అని చేయండి. అని బాకట్లా మనకి ఎంతలో ఉన్నామో వాక్యం వింటున్నాము, అలర్ట్గా మంచిది. 4వదిగా ఆమె రక్షించబడటానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుని బిడ్డలను తన ఇంట చేర్చుకుంది. దేవుని బిడ్డలను తన ఇంట చేర్చుకుని వారికి పరిచర్య చేసింది. ఎవరయ్యా వీళ్ళు అంటే మోషే చేత ఎంపిక చేయబడినటువంటి దైవజనులు ఈ 12 మంది. ఈ 12 మంది వేగుల వారిని ఆ ఇంట చేర్చుకుంది రాహాబు. చేర్చుకుంటే సరిపోలేదు, మరి ఆ రాత్రికి వారికి ఆహారం పెట్టాలి, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా ఆసక్తిగా చేసింది. అంటే పరిశుద్ధులను చేర్చుకొనుట అది ఆశీర్వాదం. ఈనాటి క్రైస్తవ్యంలో అది లోపిస్తా ఉంది. లేకపోతే మనకున్నటువంటి పని ఒత్తిడిలో వలన దానిని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. ఆనాటి పాత కాలంలో కనుక మీరు గమనిస్తే ఎలా ఉండేదయ్యా అంటే దైవజనులకు పరిచర్య చేయటానికే, దైవజనుల ఇళ్లలో కాదు, దైవజనుని పరిచర్య అనేది ఉండేది. ఈనాటికి కొన్ని సంఘాల్లో ఉంది ఆ పరిచర్య, మందిర పరిచర్య, దైవ సేవకుని పరిచర్య, దైవ సేవకుని కుటుంబంలో పరిచర్య. కానీ కాలానుగుణంగా ఏమైపోతా ఉన్నాయి అంటే కొన్నింటి కత్తెరేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. పరిశుద్ధులు నీ ఇంట కాలు పెట్టుట అది నీకు ఆశీర్వాదము, అది నీకు ఆశీర్వాదము. అనేక పర్యాయాలు
ఆ కార్యాన్ని విస్మరిస్తూ ఉంటాం, లేదా అలక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రభువు ఇద్దరిని పంపుతూ ఆయన అన్నాడు, మీరు అడుగు పెట్టిన ప్రతి ఇంటిలో కూడా శుభమని చెప్పండి, ఆ ఇంటిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎక్కడికైతే దైవజనులు వెళ్ళి శుభమని పలికాడో ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. ఎందుకయ్యా అంటే పరిశుద్ధుల స్వరాన్ని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, దానికి జవాబిస్తాడు. అమ్మాయి మమత రాలేదనుకుంటా, గత వారం సాక్ష్యం ఇచ్చింది. అంతకు ముందే ఏదో ఉద్యోగం వచ్చింది అందే. నేను అన్నాను, కానీ ఇంట్రెస్ట్ లేదన్నా అందే. దిగులు పడమాకమ్మా, ఇంకోటి ఇస్తాడు దేవుడు అన్నా. ఇదే బలిపీఠం మీద కూర్చొని ఆరాధన అయిపోయినాక అదే జ్ఞాపకం చేసింది. నాకే ఆశ్చర్యం అనిపించింది. కొన్ని పర్యాయాలు ఎలా ఉంటాయి అంటే దైవజనుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఆయన ఆమేనని పలికే దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధుల పరిచర్యను అలవాటు చేసుకుంటావో అప్పుడు దీపింపబడతావు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అబ్రహాము గారి గురించి తెలుసు. ఈ ఎండవేళ తన గుడారం పాదం యొక్క కూర్చొని ఉన్నాడు. దేవుని దూత వచ్చింది, దేవుడు వచ్చాడు. ఇప్పుడు పరుగున వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి తన ఇంటికి తోడుకొని వచ్చి తన భార్య అయిన శారాను పిలిచి ఆమెను పిండి చదవమ్మా, 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికల పిండి అంటే 6 కిలోలు. 6 కిలోల పిండిని ఇప్పుడు పిసికి రొట్టెలు చేయాలి శాఖం గారు. అప్పుడు రోటీ మేకర్లు లేవు పాపం. ఇప్పుడు రోటీ మేకర్లు వచ్చినా కూడా కష్టమే. 6 మానికల పిండి. ఇప్పుడు మళ్ళీ అప్రాంగా వెళ్తా ఉన్నాడు నేర్గీనే. ఒక కొమ్మిన దూడను తీసుకుని వచ్చి దానిని వధించి ఆయన వండుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము సామాన్యుడు కాదు. అబ్రహాము ఎంట పుట్టి పెరిగి యుద్ధ విద్యలు నేర్చిన వారు 392 మంది అని చెప్పి రాయబడింది. లోతును పట్టుకొని వెళ్ళినప్పుడు వారిని జయించడానికి వెళ్ళినటువంటి వారి సంఖ్య 392 అంటే రాయబడింది. యుద్ధ విద్యలు నేర్చిన వాడు 392 అంటే వీళ్ళకి పెళ్లిళ్ళు అయి ఉంటాయి. ఆ లెక్కలు వేసుకుంటే వీళ్ళకి 392 మందికి పెళ్లిళ్ళు అయితే భార్యలు ఉంటే ఈ లెక్కే 784 కెళ్ళిద్ది. ఆ రోజుల్లో నేను ఎప్పుడు చెబుతా, ఒక హాకీ టీమో ఒక ఫుట్బాల్ టీమో ఉంటుంది ఇంట్లో. 2-3 లేనప్పుడు హాకీ టీం కానీ ఫుట్బాల్ టీం కానీ అంటే ఇంచుమించు 4,000 మందికి 4,000 మందికి నిత్యం భోజనం పెట్టేవాడు. 4,000 మందికి ఆ ఇంట 4,000 మందికి వంట జరిగింది రోజు. అంతటి ఆశాని లేదా అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే దైవజనుడు వచ్చేసరికి పరుగున వెళ్ళి పిలవట్లా, చప్పట్లు కొడితే వస్తారు సేవకులు. రే ఎవడు వచ్చాడు, మంచి గొర్రెవాడు తింటరా, లేకపోతే పనులను పిలిచే 3 మానికలు పిండి తీసుకొని రొట్టెలు చేయండి, ఎవరికి అప్పగించాల పని. శారమని పిలుస్తున్నాడు. ఆశీర్వాదం నాకే కావాలి, ఆశీర్వాదం నాకే కావాలి. అబ్రహాముకు తెలుస్తుంది పరిశుద్ధులకు పరిచర్య చేయుటది ఆశీర్వాదం అని అబ్రహాము ఎరిగాడు. కాబట్టి 4,000 మంది ఉన్నా కూడా గొర్రెలు నమ్మని ఎప్పటికీ చెప్పాలి. అబ్రహామే వెళ్ళాడు. ఈనాడేమవుతున్నామా అంటే పరిశుద్ధులు లేదా దేవుని సేవకులు ఏదైనా చెబితే నొచ్చుకునే దినాలలో నీకు వెళ్ళిపోతా ఉన్నా. జాగ్రత్త. పరిశుద్ధులకు పరిచర్య చేయుట అది ఆశీర్వాదం. అందుకనే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు బట్టే గత ఈ సంవత్సరం ప్రారంభం నుంచే హౌస్ విజిటింగ్స్ చేస్తానని చెప్పా. కానీ వేదన ఏంటంటే ఒక నెల చెప్పా, ఈ సమ్మర్ అయిపోయినాక ఎవరో రాయిలా. ఇంకో నెల చెప్పా, ఎవరో రాయిలా. 3వ నెల నేనే కడతాం మానేసా. ఎవరో ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు, వాళ్ళకైతే చెబుతా ఉన్నాను, ఇల్లు వస్తా ఉన్నాను.
ఆసక్తి నీకుండాలి, కానీ వచ్చే తీరిక మొదటిగా నాకు లేదు. కానీ ఆ తీరిక కలుగ చేసుకుని నీ ఇంటికి వచ్చి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశతో సమయం ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నా. నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, ఎప్పుడైనా వస్తువు ఉన్నప్పుడు తెలియదు దాని విలువ. అది పోగొట్టుకునేది నాన్న, దాని విలువ తెలిసిందే. దయతో జ్ఞాపకం ఉంచుకుందాం. రాహాబు కాపాడబడటానికి, రక్షించబడటానికి మొదట వినిన దేవుని గురించి గ్రహించింది. మూడవది విశ్వసించింది. నాలుగవది పరిచర్య చేసింది. వారిని చేర్చుకుంది, పరిచర్య చేసింది. చివరిగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఐదవదిగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాహాబు, అమ్మయ్యా నేను రక్షించబడ్డాను పాపాత్మురాలని అని సంబరపడిపోలా. ఈమె బాధంతా ఎవరి మీద ఉందయ్యా అంటే తన తల్లియో, తన తండ్రియో, తన సహోదరులను, వారి రక్త సంబంధికులను, వారందరూ ఏమవకూడదు అంటే నశించిపోకూడదని యెహోవా నామము పేరట ప్రమాణము చేయమని వారితో విజ్ఞాపన చేస్తా ఉంది, లేదా ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన చేస్తా ఉంది. ఆమె కొరకు కాదు ఆ ప్రార్థన, నన్ను రక్షించదని చేయటం ఆమె ప్రార్థన. నా తల్లి బాగుండాలి, నా తండ్రి బాగుండాలి, వారు కాపాడబడాలి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తోడబుట్టిన వారు, నా బంధువులు ఎవరినో నాశనం కాకూడదని ప్రార్థన చేస్తా ఉంది రాహాబు. ఈనాడు ప్రార్థన చేస్తా ఉంటాం, కానీ ప్రార్థన ఏంటి అంటే అన్నిటికీ ముందు నా 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 అంతకు మించి ప్రార్థన ముందుకు వెళ్ళట్లా. అంతా నానే, నేను బాగుండాలి, నాకు ప్రమోషన్ రావాలి, నేను ఆశీర్వదింపబడాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, ఇంతటితో ఆగిపోతా ఉన్నాయి. నీ ప్రక్కన నశించిపోతా ఉన్నారే, నీ వారిలోనే ఇంకా దేవుని ఎరుగని వారు అనేకలో ఉన్నారే. నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి రక్షణ ఆనందం పొందుతున్న లేక, ఆ దేవుడిని తెలుసుకున్న లేక, ఆ దేవునికి రాలేక అనేక మంది నశించిపోతా ఉన్నారే. నీ జీవితంలో కొరకు ప్రార్థించేటువంటి భారం నీలో ఉందా? రాహాబు వేశ్య నిన్నటి దినం వరకు పాపంలో ఉంది, కానీ ప్రభువుని గురించి విన్నది. ఆమె ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తా ఉన్నదయ్యా అంటే మరొకసారి చదవండి వచ్చిన. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ అందరూ రక్షింపబడాలి, ఎవ్వరూ నశించిపోకూడదని ప్రమాణము చేయించుకుంటా ఉన్నది. అటు రీతిగానే ప్రభువు ప్రార్థన విన్నాడు, ఆ కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి. ఎప్పుడైతే నీ ప్రార్థన రాహాబు ప్రార్థన వలె ఉంటుందో ఆ ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ప్రార్థించక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావేమో. నువ్వు ప్రార్థించకపోవటం వలన ఒక ఆత్మ నరకములోనికి వెళ్తా ఉన్నదేమో.
ఆలోచించుకో. వీటన్నిటిని బట్టి ప్రభువు లెక్క అడుగుతాడు. ప్రభువు లెక్క అడిగేటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినమందు ఆయన నిన్ను లెక్క అడిగే దినాన ఇక అక్కడ వాదోపవాదనలు లేవు. అక్కడ ఆయన చెప్పేటువంటి జడ్జిమెంట్ మాత్రమే వినటమే నీ బాధ్యత. అది కాదండి పాస్టర్ గారు చెప్పినట్టు, అది కాదు బ్రదర్, ఇందువల్ల అలా జరిగింది అంటానికి లేదు అక్కడ. ఇక అయిపోయిందంతే. కాబట్టి మనం ఎక్కడ సరి చేసుకోవాలో, దేనిలో ఇంకా మారాలో ఒక్కసారి ప్రశ్నించుకుందాం. రాహాబు అవిధేయుల వలె నశించిపోలేదు, రక్షింపబడింది. అయితే ఆమె వేశ్య అయినప్పటికీ రక్షింపబడింది. 5 కారణాలు ఆమె జీవితంలో నుంచి చూశాము. మొదటిగా ఆయనను గురించి వినదే. ఆ వినిన దాన్ని గ్రహించగలిగింది, ఆయన శక్తిని గ్రహించగలిగింది. ఆ గ్రహించిన దానిని విశ్వసించింది. విశ్వసించడంతో ముగియలేదో, జీవితంలో పరిశుద్ధుల పరిచర్య చేసింది. 5వదిగా తన వారి కొరకు ప్రార్థన చేసే స్త్రీగా మారింది. కాబట్టి యేసుక్రీస్తు ఆ వంశావళిలో నుండి వచ్చిన వానిగా ఆయన కనిపిస్తూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. ఈ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఈ కుటుంబం దీవెనకరంగా ఉండాలి అంటే, నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే, ఈ దినం నీకు ఎలా ఉన్నా పర్వాలేదో ఈ క్షణమంతే ఆలస్యం చేయక ఆ ప్రభువుని గురించి గ్రహించి ఆయనకు అప్పగించుకొని, ఆయన మాటలు వినటానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయనను కూర్చిన విశ్వాసములో బలపడటానికి నిన్ను అప్పగించుకుంటూ తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఉదయ కాలమందు నీ బిడ్డలతో నీవు మాట్లాడిన మాటలకై వందనాలు. రాహాబు జీవితంలో నుండి అయ్యా నిన్ను కూర్చిన మాటలను వినది భయమును కలిగింది. నీ కార్యాలను చూసి గుండెలో భయం పుట్టింది. అయ్యా నిన్ను విశ్వసించింది. అయ్యా పరిశుద్ధులకు పరిచర్య చేసింది, ప్రార్థించే స్త్రీగా మారింది. అయ్యా ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న బిడ్డలో పడాను. ఆయన ఈ మాటల పట్ల భయం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, అయ్యా నిన్ను విశ్వసించే వారిగా, పరిశుద్ధుల పరిచర్యను జరిగించే వారిగా, అయ్యా నిన్ను ప్రార్థించే వారిగా బిడ్డలంచమని ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి